వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాపిక్ హాట్‌గా మారింది. హాట్ టాపిక్ మీద చర్చ జరుగుతా ఉన్నది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక మహిళా ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా తనపై అత్యాచారం చేశారని, తనను చాలా బలవంతంగా లైంగికంగా దాడి చేశాడని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతానికి రోజొక వీడియో చొప్పున ఇప్పటికి 3 వీడియోలైతే ఆమె రిలీజ్ చేయడం జరిగింది. నిజానికి ఈ అంశం మీద ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం, ఒక మహిళ చేయడం, ఆమె మహిళా ఉద్యోగి కావడం, ఈ అంశంలో ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు, అసలు ఎక్కడ ఈ దీనిలో ఈ సమస్య ఎక్కడ మొదలైంది అన్న దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ ఇష్యూలో మహిళదా తప్పు, ఎమ్మెల్యేదా? ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. చూసారా సార్, టీవీలోకి అయితే దాదాపు 3 వీడియోలు వచ్చాయి. 3 వీడియోలు నడుస్తూ ఉన్నాయి, లైవ్లు నడుస్తూ ఉన్నాయి. ఏంటి సార్ సమస్య ఎక్కడ మొదలైంది? నిజంగా ఆ మహిళ ఆరోపిస్తున్న దాంట్లో నిజాలున్నాయా? ఆవిడ చాలా వరకు నిజాలే చెప్తోంది. నేను కానీ ఆవిడకి చట్టం తెలుసుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఆవిడతో మాట్లాడాను. మీరు మాట్లాడారు? మాట్లాడాను. ఎప్పుడు ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత? ఒక 2-3 గంటల క్రితం మాట్లాడాను. ఓకే. సో మామూలు క్యాజువల్గానే మాట్లాడాను. ఏంటమ్మా ఏంటి పరిస్థితి అని చెప్పి, ఏమి అగ్రెసివ్గా నువ్వు అలా చేసేలాగా చాలా కూల్గానే మాట్లాడాను. ఇప్పుడు ఈవిడికి ప్రధాన అభియోగాలు ఏంటి ఆయన మీద అంటే, ఒకటి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి నమ్మించి నన్ను వాడుకొని నన్ను ఇప్పుడు వదిలేశాడు, మొహం చాటేశాడు. ఓకే. ఓకే, అది. అండ్ ఇంకొక అభియోగం ఏంటంటే, ఈయన మొదట్లో ఆవిడని అత్యాచారం చేయడం ద్వారా వశపరుచుకున్నాడు. ఈ 2 అభియోగాలు. ఇప్పుడు ఈ 2 అభియోగాలకు సంబంధించి కోర్టులు చట్టాలు ఏం చెప్తాయి? ఫస్ట్ అభియోగం, ఈవిడ రాత్రి 10 గంటల టైంలో ఆయన కారు ఎక్కి వెళ్ళడం. ఎందుకు ఆయన కారు ఎక్కావమ్మా నువ్వు అంటే, గన్మెన్ ఉంటాడో లేకపోతే ఇంకో వాళ్ళు ఎవరు ఉంటారండి, నీ ఇంటెన్షన్ ఏంటి, నువ్వెందుకు ఎక్కావు అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈయన చాలా రోజుల నుంచి నన్ను ఫోన్లోను వాటిలోనూ వేధిస్తున్నాడు, ఆయనకి ఇంకా ఎలా చెప్పినా అర్థం కావట్లేదు, ఇంకా డైరెక్ట్గా ఆయనతో వెళ్ళి కారులో కూర్చొని చర్చించి కథం చేద్దాము, డిస్కషన్ ఇష్యూని క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అది ఫోన్లో చెప్తే సరిపోతుంది కదమ్మా అంటే, ఫోన్లో చెప్తే ఆయనకి అర్థం కావట్లేదు. సరే పోనీ కారు దాకా వెళ్ళి అక్కడ లేదని టెండవని పెట్టుకోకుండా అని చెప్పేచ్చు కదా, అది కూడా రాత్రి 10 గంటలకి. అంటే ఎమ్మెల్యే రాత్రి 10 గంటలకి అలాంటివి చేస్తాడు అనుకుంటారు. ఎమ్మెల్యే సంగతి ఉందేమో, ఏడపిల్లైనా రాత్రి 10 గంటలకి వేరే మనిషితోటి, మొగుడు అని వాళ్ళతోటి 10 గంటలకి ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు అనుకుంటుంది? ఇది ఫస్ట్ కోర్టు ఇది పక్కన పెట్టదు. ఇది కూడా సరే ఆవిడ చెప్పినట్టుగానే ఒక సదుద్దేశంతో ఆయన్ని మందలించి ఇంకోసారి నా జోలికి రావద్దని చెప్పడానికే వెళ్ళింది అనేది నమ్మేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏదో జరిగింది, అత్యాచారం అనేది జరిగింది, ఇది కూడా ఆవిడ చెప్పింది నమ్మేద్దాం. తర్వాత ఈవిడ ఆయనతో నేను సుఖంగా కలిసి ఉన్నాను అని ఆవిడే చెప్పింది. ఇష్టపూర్వకంగానే ఆయనతోటి కలిసి ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం 1.5 సంవత్సరం అని చెప్పింది. ఇప్పుడు కోర్టులు ఏం చేస్తాయంటే, 1.5 సంవత్సరం నువ్వు కలిసి ఉన్న, హ్యాపీగా కలిసిన తర్వాత మొట్టమొదటిసారి ఏం జరిగింది అనేది కోర్టుకి సంబంధం లేదు. వన్స్ యూ సే ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ ఎన్కౌంటర్, ఇట్ ఈస్ ఇర్రిలవెంట్. ఏ కోర్టు కూడా లేదు సార్ నేను ఇప్పుడు 10 సార్లు అంతా బాగానే ఉన్నాను సార్, బట్ మొదటిసారి సార్ అతను అత్యాచారం చేశారంటే కుదరదు, ఏ రకంగానూ కూడా. అది రూల్డ్ అవుట్. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు అత్యాచారం కేసు సంబంధించి ఇది ఆవిడ చెప్పింది నిజం అనుకున్నా కూడా, వన్స్ అంటే ఆవిడేమనుకుంటుందంటే, నేను సంవత్సరం పాటు కలిసి ఉన్నా కూడా మొదటిసారి అత్యాచారం చేశారు కదా, దీనికి శిక్షించండి అంటే దానికి శిక్ష లేదు. మీరు అప్పుడే కంప్లైంట్ చేసి ఉండాల్సింది. అతనితో సుఖంగా ఉంటూ ఇవాళ కంప్లైంట్ చేశారంటే దాన్ని ఎలా చూస్తారంటే కోర్టు, ఒక గ్రడ్జ్ పెట్టుకొని అతను ఏదో ఇచ్చేద్దాం అనుకునే కోణంలో చూస్తారు తప్ప ఏ కోర్టు కూడా దీనికి. ఇక రెండోది, సరే ఇలా కలిసి ఉన్నాం కదా, అతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఇవాళ నన్ను ఇన్ని రకాలుగా సంవత్సరంన్నర పాటు నాతో ఉండి ఇవాళ నన్ను వదిలేశాడు. ఇప్పుడు ఇదే కేసు కనుక ఒక పెళ్లి కాని మహిళ ఒకటి మీద పెట్టితే ఏమవుతుందంటే, కొంతవరకు తీసుకుంటారు. అయితే ఎవరైతే ఈ పెళ్లి కాని మహిళ కనుక ఇటువంటి కేసు పెడితే ఆవిడ కోర్టుని నమ్మించాల్సి ఉంటుంది. ఇతను ఫాల్స్ ఇంటెన్షన్ తోటే నన్ను ఫస్ట్ నుంచి నమ్మించి వాడుకున్నాడు అని కోర్టుని ఈవిడే నమ్మించాలి. ఆవిడ దానికి తగ్గ సాక్ష్యాలు ఏమైనా చూపించాలి, అప్పుడు వాడికి ఏదైనా శిక్ష పడే అవకాశం. కానీ ఒక పెళ్ళైన మహిళ అతను ఫాల్స్ ఇంటెన్షన్తో చేసినా లేకపోతే ఏ ఇంటెన్షన్తో చేసినా ఇది క్లెయిమ్ చేయడానికి అర్హురాలు కాదు. నువ్వు సపరేట్ అయిపోయాను బయటకు చెప్పుకోవచ్చు, బట్ సపరేషన్ అనేది సోషల్ స్టేటస్, నాట్ ఎ లీగల్ స్టేటస్.
లీగల్ స్టేటస్ ఏంటి, నువ్వు డైవర్స్ అయితే తప్ప నువ్వు సింగిల్గా చెప్పుకోవడానికి లేదు. డైవర్స్ అయిపోయింది అనుకో, అప్పుడు ఇది క్లెయిమ్ చేయి. బట్ నువ్వు ఒక మనిషితో న్యాయబద్ధంగా అతని వైఫ్, యువర్ లీగల్లీ హిజ్ వైఫ్ స్టిల్ నౌ, నీకు అతని మీద క్లెయిమ్ చేసే అవకాశం లేదు. ఏది ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. అరే ఆల్రెడీ నువ్వు మ్యారేజ్లో ఉండి ఇంకో నన్ను యాక్చువల్గా ఈ రెండు చెల్లవు, మరి ఇంకేం పెడుతుంది? కొట్టాడు, తిట్టాడు, లేకపోతే ఏదో ఇటువంటిది ఏదన్నా పెట్టుకున్నాను కూడా ఐ డోంట్ నో. ఇప్పుడు ఆల్రెడీ ఇంటెన్షన్ క్లియర్గా ఉంది కాబట్టి ఈవిడ ఇతను ఏదో రకంగా అతనికి పనిష్ చేయాలంటే ఫస్ట్ చట్టంలో సెక్షన్ ఉండాలి. ఆవిడ అనుకున్న తప్పు చట్టం తప్పు అనుకోవట్లేదు. ఆవిడేమనుకుంటుంది, అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా సరే, ఇంకోళ్ళతో తిరిగినా సరే, మేము పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, వేరే వాళ్ళతో అఫైర్లు పెట్టుకుంటాము, వాడు కనుక మమ్మల్ని వదిలేస్తే వాడిదే తప్పు. ఈ దీంట్లో బతుకుతుంటే అది వాళ్ళకి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ చట్టం కూడా దీన్ని తప్పుగా పరిగణించదు. ఇంకా సమాజం మిమ్మల్ని చేస్తుంది. మోరల్గా దిస్ ఇస్ నాట్ రైట్ ఆన్ హర్ పార్ట్. ఎందుకంటే ఒక 3 ఏళ్ల కొడుకును పెట్టుకొని అతని కేర్ టేకర్లకి వాళ్ళకి వీళ్ళకి అప్పగిచ్చేసి మీరు ఎమ్మెల్యేతో రాత్రి 10 గంటకి అట్లా వెళ్ళడం అనేది ఏ చట్టం కూడా యాక్సెప్ట్ చేయదు. ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఈ ఇష్యూలో మహిళ వైపు నుంచి మీరు చెప్తా ఉన్నారు, మహిళ చేసే అభియోగాలు ఇవి చట్టం ముందు నిలబడమని చెప్తా ఉన్నారు కదా. మరి ఎమ్మెల్యే తప్పలేదా ఇందులో? ఒక మహిళా ఉద్యోగిని ఫస్ట్ ఈమెనే విజిట్ చేసిందా, ఆయనే విజిట్ చేశారా, మొత్తానికి కలిసారు, ఈ ట్రావెల్ చేశారు, మధ్యలో ఎక్కడో అయి ఉంటుంది, విడిపోయారు. ఈ ఎమ్మెల్యే తప్పలేదంటారు మీరు? ఎక్కడ ఒక్క పాలు కూడా తప్పలేదు. ఒక్క పాలు. చాలా మంది అంటున్నారు కానీ నేను చెప్తున్నాను కదా, ఎమ్మెల్యేది ఒక్క పాలు కూడా తప్పలేదు. నాకు ఫస్ట్ తెలిసినప్పుడు నేను కూడా ఏమనుకున్నాను, నేను కూడా జోకులు వేసుకున్నాను ఆయన మీద. ఎలా అంటే ఒంటరి మహిళలకి భరోసా కార్యక్రమం చేస్తున్నట్టున్నాడు ఈయన అని చెప్పి నేను జోకులు వేసుకున్నాను. కానీ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నాకు చాలా క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే ఆయనది ఇసుమంతా కూడా తప్పలేదు. ఎందుకు చెప్పు, ఇంకా చెప్పాలంటే పెద్ద మనసు. ఇప్పుడు మామూలుగా పెళ్ళయి పిల్లలు ఉన్న మహిళ సరే, భర్తతో విడాకులు తీసుకుని ఉన్నా సరే, మీరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారా ఆవిడని? నాకంత పెద్ద మనసు లేదు. మీకుందా? కొంతమంది ఉన్నారు. లైక్ అంటే ఆవిడ మనసు మాత్రమే చూస్తాం, ఆవిడ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, ఇది ఆవిడ జీవితంలో ఏదో జరిగింది, బట్ ఆవిడ మనిషిగా చూడండి అనే కదా. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా అలా పెళ్ళైన మహిళను చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు కదా. సో ఆయన పెద్ద మనసుతోటే ఆవిడని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు వాడుకుందాం అనుకునే మనిషి అయితే ఆయన ఏం చేసి ఉండేవాడు? ఎవరైనా సరే, ఏ మగాడైనా సరే పెళ్లి చేసుకోకుండా వాడుకొని వదిలేద్దాం అనుకునేవాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి కలబుల్లి కబుర్లు చెప్పి నేను పెళ్లి చేసుకుంటా, మనం అక్కడ పోదాం ఇక్కడ పోదాం అని చెప్పి ఏం చేసినా కూడా వాడు ఇది మూడో కంటికి తెలియకుండా చేస్తాడు. ఆవిడకి చెప్తూ ఉంటాడు, నేను పెళ్లి చేసుకుంటా, మనం కలుసుకుందాం అని చెప్తుంటాడు. కానీ వాడుకుందాం అనుకునే వాడి ఫస్ట్ ఇంటెన్షన్ ఇది బయటికి రాకూడదు అని చూస్తుంది. కానీ ఇక్కడ ఆయనకి ఆ ఇంటెన్షన్ కనిపించట్లేదు. ఎందుకంటే ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ క్లియర్గా చెప్పి, 1 సంవత్సరం పాటు నాకే డౌట్ ఉండింది సార్, అంత లవ్ చేశాడు అతను, నా కోసం కోసుకున్నాడు, ఏకంగా మా వాళ్ళతో మాట్లాడాడు, మా రిలేటివ్స్తో మాట్లాడాడు, మా హస్బెండ్తో కూడా మాట్లాడాడు, మీరు విడాకులు తీసుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి. ఎవడు చెప్తాడండి? నిజానికి వాడుకుని వదిలేద్దాం అనుకున్నవాడు ఎవడన్నా సరే మొగుడితో మాట్లాడతాడు. ఇప్పుడు చివరికి అదే చేసిండుగా ఎమ్మెల్యే అంటేనే. ఇప్పుడు అది చేసిండనే కదా ఈ మహిళ బయటకు వచ్చేది వీడియో పూర్తిగా మాట్లాడాడు. ఇంతవరకు వెళ్ళిందంటే ఇక్కడ దాకా ఆయన తప్పలేదు. వదిలేయడం అనేది దాని దగ్గరికి వస్తాను నేను. బట్ అప్పటిదాకా అతను తప్పేం చెప్పండి. సిన్సియర్గా ఉన్నాడు, ప్రేమించాడు, అమ్మాయి కోసం తిరిగాడు, అమ్మాయి కోసం కోసుకున్నాడు, ఇన్ని చేశాడు. ఆయన ఎవరికి ద్రోహం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఆయనకి పెళ్ళి అయింది అనుకోండి, ఆ ఎమ్మెల్యేకి పెళ్ళయి పెళ్ళాన్ని చీట్ చేస్తూ ఇలా చేశాడు అనుకోండి, అది తప్పు పట్టదు. బట్ ఆయనకి పెళ్లి కాలేదు, ఈజ్ అన్ ఎలిజిబుల్ బ్యాచులర్. సరే, ఆయన పెళ్ళైన అమ్మాయిని చేసుకుంటాడా లేకపోతే పెళ్ళికైన అమ్మాయిని చేసుకుంటాడా అనేది ఆయన ఇష్టం. ఆయన బట్ ఆ అమ్మాయితో సిన్సియర్గానే ఉన్నట్టు కనబడుతుంది కదా. ఇవాళ సరే అలా ఉంటున్న క్రమంలో వాళ్ళు ఆయనతో మాట్లాడాడు, ఇంకా వేరే కొన్నాళ్ళలో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఉన్న టైంలో మరి వీళ్ళిద్దరు ఫిజికల్గా కలుస్తున్నప్పుడు మరి కరెంటు ముట్టుకుంటే షాక్ కొడతా. సో ప్రెగ్నెన్సీ వచ్చింది, మొదటిసారి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్నప్పుడు ఆవిడకైనా ఈయనకైనా డైవర్స్ రాకుండా మనం పిల్లల్ని కనేస్తాం. డైవర్స్ తీసుకొని మనం పెళ్లి చేసుకొని గ్రాండ్గా పిల్లల్ని కంటే అదొక తీరు, సమాజం మెచ్చుతుంది. ఒక ఎమ్మెల్యే కొడుకు నేను చెప్పుకోవాలనుకున్నా కూడా వాడు ఇలా పుట్టాడంటే నాకే చిల్లరగా అనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఆయనతో డైవర్స్ తీసుకొని తర్వాత మనం చేసుకుందాం అని ఆయన అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఆవిడైనా సరే
కుంతిపుత్రుడిలాగా ఇలా ఇలా అంటారు కదా. అవును. పెళ్లికి ముందే పుట్టేశాడంటే ఏం చేస్తారు? కుంతికి దేవి ఏం చేసింది? ఉమ్. అమ్మో నన్ను లోకం లేసని చెప్పి పడేసింది. ఏ అమ్మాయినా ఏం చేస్తుంది? పెళ్లికి ముందే బిడ్డను కనాలని ఏ పిల్ల అనుకోదు. అవును. ఒకవేళ అలాంటిది జరిగితే ఏం చేస్తారంటే ఇలా అబార్షన్లు చేయించుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే ఆ బిడ్డకి రేపు ఫ్యూచర్లో వాడిని ఏమని పిలుస్తారు? ఇటే ఈయనకైనా సరే పరువు తక్కువ, అటు ఆవిడకైనా సరే పరువు తక్కువ పెళ్లికి ముందు ఇటువంటివి చేయడం అనేది. కాబట్టి ఏం చేస్తారు? అబార్షన్ చేయాలి. సరే ఫస్ట్ టైం ఏదో అది కూడా నేను తప్పట్ను. ఎందుకంటే వీళ్ళిద్దరి హక్కుల కన్నా ఆ పిల్లాడి హక్కు అనేది వాడి రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ సొసైటీలో. ఓకే. ఈవిడ ఇబ్బంది పడిందా లేకపోతే ఏదనే దానికన్నా ఆ పిల్లాడికి ఒక అగౌరవ పుట్టుక అనేది ఉండద్దు. ఉమ్. మంచి పుట్టుకుండాలనే దీంతో ఆయన డిసిషన్ తీసుకోవచ్చు, ఆవిడ డిసిషన్ తీసుకున్నా కూడా వెల్కమ్, తప్పలేదు అబార్షన్. ఒకసారి అయిన తర్వాత మరి రెండోసారి చేశారంటే దాని ఇప్పుడు ఒకసారి ప్లగ్లో ఏది పెడితే షాక్ కొట్టింది, ఉమ్. రెండోసారి కూడా పెడతానంటే ఈవిడికి మనం చెప్పాల్సిన చిన్నపిల్ల కూడా కాదు. షాక్ కొట్టకుండా ఉండాలంటే గ్లౌజులు వేసుకోవాలి అని. మీకు అర్థమైందా? అవును. సో ఆయన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈవిడేం తీసుకోవచ్చు కదా. ఇవాళ రేపట్లో తెలియని 20 ఏళ్ల పిల్లలకు కూడా తెలుసు అంతే. ఏం చేస్తే జాగ్రత్తగా ఉండొచ్చు అనేది. ఒకసారి అయిన తర్వాత కూడా మళ్ళీ అదే రిపీట్ చేశారు అని ఆవిడ చెప్తుంది. జరిగిందో లేదో మనకు తెలియదు. బట్ ఎన్నిసార్లు అయినా సరే 5 సార్లు కావచ్చు, 50 సార్లు అవ్వచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఉమ్. కానీ ఎన్నిసార్లు అయినా సరే ఒక బిడ్డకి ఒక అగౌరవ పుట్టిక అనేది కరెక్ట్ కాదు. ఆ నేపథ్యంలో 5 సార్లు అయినా 50 సార్లు అయినా సరే వాళ్ళు తీసుకున్న డిసిషన్ కరెక్ట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంత జరిగిన తర్వాత ఆయన వదిలేశాడు ఒక రోజున. నాకు నువ్వు వద్దు అన్నాడు. కారణం ఏంటి? నేను ఆవిడని అడిగాను, ఎందుకు వదిలేశాడు మీరు కనుక్కున్నారా ఉమ్. అంటే నాకు తెలియదు సార్, మీరు ఆయన్ని అడగండి. మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది కనుక్కోవడానికి నేను ఇక్కడికి వెళ్ళి అది నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈవిడ ఈయనతో మాట్లాడుతున్న వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాం. ఓకే. ఇది స్క్రీన్ రికార్డింగ్ తోటి ఆ వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ రికార్డ్ చేసుకుంటాం. మరి రికార్డ్ చేసుకున్న అంటే నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఆ పని ఎందుకు చేస్తుంది? ఆయన మీద నమ్మకం లేదొచ్చు. నమ్మకం లేకపోవడం కాదు, ఉమ్. బ్లాక్మెయిల్ చేయడానికి కోసం అయ్యింది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా నిజంగా ఆయనకు పెద్ద మనసే ఉండి ఉదారతనే ఉంటే ఆయన భర్తతో మాట్లాడిండు అన్నప్పుడు మీరు ఆయనతో ఈ ఒక ఎమ్మెల్యేకి తలుచుకుంటే వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించి వీళ్ళకు ముందుకెళ్లే చేశారు అవకాశం లేకుండే. చేశాడు కదా. ఆ. 2 నెలల క్రితం విడాకులు అప్లై చేయించాడు ఆయన. ఆయన చెప్పించాడో లేకపోతే వాళ్ళు చేశారో తెలియదు. 2 నెలల క్రితం విడాకులు అప్లై చేశారు వాళ్ళిద్దరు. అవుతుంది ఒక 6 నెలల్లో లేకపోతే మ్యూచువల్ కాబట్టి ఒక అంటే ఇంకో 4 నెలల్లో వాళ్ళకి విడాకులు వచ్చేస్తాయి. తర్వాత విడుదల చేసుకుంటారు. ఈ లోపే ఇష్యూ ఎందుకు బయటకు వచ్చినట్టే ఈమె బ్లాక్మెయిల్ వలన ఇంతకన్నా ఏం నాకు కనబడుతుందా? నాకు ఆయన చేసిన ఇంత ఏ మగాడైనా మీరైనా చెప్పండి, ఒకవేళ వాడుకుందాం అనుకునేవాడు మొగుడు దగ్గరికి వెళ్ళి డైవర్స్ అప్లై చేయించి ఇన్ని ఎందుకు చేస్తాడు? ఇన్ని చేసిన తర్వాత ఆవిడ ఇలా వస్తుంది అంటే ఇక్కడ ఏంటి క్లియర్ కట్గా ఆవిడ 25 కోట్లు నేను అడగలేదని చెప్తాను. కానీ ఒక ఆడియో కాల్ వచ్చింది 25 కోట్లు ఆవిడ అడిగినట్టు. 29 సెకండ్లు 25 కోట్లు ఆవిడ పోనీ అది కూడా ఆవిడ మాటే నిజం అనుకుందాం. 25 కోట్లు నువ్వు అడగలేదు, కానీ నువ్వు రికార్డ్ చేసిన మాట వాస్తవమే కదా. ఎందుకు రికార్డ్ చేసావు? 500 వీడియోలు ఉన్నాయని చెప్తావు. అంటే ఎన్నిసార్లు నుంచి రికార్డ్ చేస్తున్నావు? రికార్డ్ చేసుకో. మరి ఇంకా ఆయన రేపు ఉండి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ ఉన్నాం. ఒకవేళ కనుక పెళ్లి చేసుకుంటే ఏ ఉపయోగం ఉంటుంది? అదే ఈ వీడియో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే 25 కోట్లు 50 కోట్లు ఎంతైనా అడగచ్చు. సో ఎక్కడో ఒక చోట ఈ వీడియోలు ఆవిడ దగ్గర ఉన్నాయి అనే విషయం ఆయనకి తెలిసి ఉండాలి. లేదు ఈ వీడియో డైరెక్ట్గా ఆవిడే చూపించి నాకు ప్రస్తుతానికి నాకు ₹1 నాకు చిన్న పని ఉంది అని ఉండొచ్చు. ఈయన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను ఎంతో నమ్మి నిన్ను ప్రేమించి ఇంత నెత్తిని పెట్టుకుంటే ఆఖరికి నీ నిజ స్వరూపం ఇదా అని చెప్పి ఆవిడని దూరం పెట్టాడు. దూరం పెడితే ఇంకా మొదలెట్టింది. నువ్వు గనక నేను చెప్పిన అమౌంట్ ఇవ్వకపోతే మరి 25 కోట్లని కాల్ వచ్చింది. ఒకవేళ కాకపోయినా కూడా హీ హ్యాస్ ఆల్ ద రైట్. ఎందుకంటే ఆవిడ వీడియో పెట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకు పెట్టుకుంది? ఏదో రకంగా డిమాండ్ చేయడానికే కదా. నువ్వు నాకు కాల్ కింద చెప్పులో పడి ఉండనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. ఇప్పుడు అవతల వ్యక్తి ఎమ్మెల్యే, నేను ఒక సాధారణ మహిళను, ఒక ఉద్యోగిని, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కాబట్టి పెట్టుకుంది అనుకోవచ్చు. ఎస్, ఇదే కనుక నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేఫ్టీ కోసం పెట్టుకుంది అని నీకు తెలిస్తే ఆ మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది? నీకు దండం. అంటే నీ సేఫ్టీ అంటే ఏంటి? రేపు ఏదన్నా సరే నువ్వు అన్నదానికి నేను కాదు అంటే వీటిని వాడతాం.
అంతే కదా. వీటిని వాడి నా జీవితాన్ని, నా కెరీర్ని నాశనం చేస్తాను. ఎమ్మెల్యేతో పెట్టుకోవాలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. సో ముందుగానే ఆయుధాలు తయారు చేసి పెట్టుకుంది. ఇటువంటి మనస్తత్వం ఉన్న మహిళతోటి మీరు ఉంటారా? ఏ మగాడు కూడా ఛాన్స్ తీసుకోడు. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసిందా లేదా అనేది ఆయన చెప్పాలి. కానీ వన్స్ ఇట్ ఈస్ దేర్, మోటో కనబడుతుంది. ఎందుకు ఎవరైనా సరే అంత ప్రేమగా కోసుకొని వాళ్ళ ఆయనతో మాట్లాడి విడాకులు అన్నీ చేపించిన తర్వాత అంత చేస్తున్న మనిషికి నువ్వు ఎప్పటి నుంచో రికార్డ్ చేసుకుంటున్నావు. అప్పుడు కాదు, ఎప్పటి నుంచో రికార్డ్ చేసుకొస్తున్నావు. ఎందుకు చేయాలి? ఇట్స్ ఏ ఈవిల్ మోటివ్. ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఇది అర్థమయ్యి దూరం ఉన్నాడు. దూరం ఉంటే నీకు ఇప్పుడు మర్యాదగా నేను అడిగిన ఇవ్వకపోతే నేను బయట పెడతా 4 సార్లు 5 సార్లు చెప్పినా లేదు. సరే చూసుకో, నీ జీవితం భూస్థాపితం చూపించింది, అయిపోయి. ఇప్పుడు సరే ఆవిడకి సంబంధించిన కొన్ని రిలీజ్ అయినాయి. ఇది ఒక జర్నలిస్ట్ని పట్టుకొని కొడుతుంది. నా ఫేస్బుక్ ఫోటోలు నువ్వు ఎట్లా పెడతావు అని చెప్పి కొడుతుంది. చిబూతులు తిడుతుంది. మనిషిని మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ. అంటే ఆవిడ సంస్కారం ఏంటి, ఆవిడ యాటిట్యూడ్ ఏంటి అది అక్కడ అర్థమవుతుంది. కొట్టేసిన తర్వాత పాపం ఆయన ఒక మాట ఎందుకు చెప్పలేకపోతే నాకు అర్థం కాదు. ఫేస్బుక్లో నువ్వు పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టింది పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్కి అవైలబిలిటీ అది ఎవరైనా వాడతారు. ప్రైవేట్ పెట్టుకో. నువ్వు పబ్లిక్ పెట్టి ఇప్పుడు మొన్నటిదాకా అనసూయ గోల్ కూడా అదే కదా, పబ్లిక్ ప్రొఫైల్ నావన్నీ వాడుతున్నారు అంటే నువ్వు పబ్లిక్ ఎందుకు పెట్టుకున్నా? ప్రైవేట్ పెట్టుకో. ఒకసారి నువ్వు పబ్లిక్ పెట్టిన తర్వాత ఇది నాది అని ఎట్లా అంటావు? ఫోటో నీదే, కానీ దాని మీద రైట్స్ ఎవరైనా వాడతారు. పబ్లిక్ పెట్టిన తర్వాత మీడియా వాడతారు. ఇప్పుడు మీరు చెప్పిన థియరీ ప్రకారం బాధితుడు ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు మీరు. ఓవరాల్గా ఇవి ఇంటెన్షనల్గా ఇదంతా జరిగి ఉండవచ్చని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా. నిజానికి ఈ ఇష్యూ మీద ఎమ్మెల్యే స్పందించి ఇవి అందులో ఏది వాస్తవం కాదు, ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోలే, దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉందనేది చెప్తా ఉన్నారు. అది నిజం కాకపోవచ్చు. ఆయన ఏదో సేఫ్ సైడ్ కోసం అలా మాట్లాడుండొచ్చు. సడన్ గా ఏం చెప్పాలో తెలియక ఆ టైంలో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుండొచ్చు. నేనైతే నమ్మను. నేనైతే అవి నిజం వీడియోలోనే అనుకుంటాను. ఆ నిజం వీడియోలే. కానీ ఆయన ఏమి తప్పుడు ఉద్దేశంతో లేడు కదా, మంచి ప్రేమించి చేసిన ఇదే తప్ప వేరే ఉద్దేశం కాదు కదా. 4-5 ఉన్నాయా పెట్టు. కానీ ఒక ఎమ్మెల్యే, అందున ఫస్ట్ టైం ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ పెళ్ళై ఒక కుమారుడున్న ఒక మహిళను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకునే పరిస్థితి ఉంటుందా మీరు చెప్పినట్టు ఇది తీరు ప్రకారం? అదేంటన్నా మీకు నాకు అంత పెద్ద మనసు లేదయ్యా అనుకుంది. నేను చెప్తాను కదా ఓపెన్ గా, ఇవాళ రాజమౌళి గారు ఉన్నారు, ఆయన చేసుకోలేదా? ఒక మనిషిని చూడండి, అక్కడ ఆమెకి పెళ్ళయిందా లేకపోతే ఇంతకు ముందు వదిలేయండి గతం. ఇప్పుడు మీరు ఇష్టపడుతున్నారు, రైట్. ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మంచితనం అది నిజంగా. ఇప్పుడు నాలాంటోడు మీలాంటోడు అంత బ్రాడ్గా ఉండలేము. ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ ఉందో అని తెలిసినా కూడా ఎందుకు రా బాబు ఇట్టండి వాళ్ళతో మనకు వద్దని అనుకునే సమాజంలో అది మంచిది. ఇప్పుడు ఇంకొక మాట ప్రధానంగా ఇష్యూలో వినిపిస్తుంది ఏంటంటే, గతంలో గోరంట్ల మాధవ్ మనం చూసాం, వీడియో బయటకు వచ్చింది. అది రాజకీయ కుట్రపూరితంగానే ఆ వీడియో బయటకు వచ్చింది. ఇప్పుడు అందులో భాగంగానే వైసీపీ వాళ్ళేది దీని వెనుక ఉండి కావాలని ఆ అమ్మాయితో ఇట్లా చేపిస్తున్నారు అనేది వీళ్ళ ప్రధాన అభియోగం ఉంది. అందులో పార్టీ ప్రమేయం ఉన్నట్లు మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా లేదు. ఇప్పుడు ఆ పార్టీ ప్రమేయం ఉందంటే ఈ అమ్మాయి బలిపశు అని కాదు, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఈ అమ్మాయి మనం వీడియోలు చూసాం. ఈ అమ్మాయి రికార్డింగ్ అనేది అప్పటి నుంచి వైసీపీ వాళ్ళు చెప్పిస్తున్నారా? కాదు కదా. కానీ వైసీపీ వాళ్ళు ఒకసారి దొరికిన తర్వాత దాన్ని వాడుతున్నారు. కానీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారనేది నేను ఖచ్చితంగా నమ్మను. ఇప్పుడైతే ఖచ్చితంగా దొరికాడు ఈయన ఏకిపారేద్దాం, ఇది జనరల్ గా ట్రెండ్. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి వాళ్ళు దొరికినా ఎక్కుతారు, వాళ్ళకి వీళ్ళు దొరికినా ఎక్కుతారు. కానీ దీని వెనకాల ఉండి ఎంత చేయించేంత సీన్ అయితే అక్కడ కనిపిస్తారు. సో ఇందులో ఆమె వీడియోలు మీరు తరోగా అబ్జర్వ్ చేస్తే ఆమె ఏదో పట్టుకొని స్క్రిప్ట్ చదివిన మాదిరిగా వీడియోలు చెప్తా ఉన్నది. చూసారా మీరు వీడియోలు? ఇప్పుడు చూడలేదు. 3 వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇప్పుడు థర్డ్ వీడియో బయటకు వచ్చింది కదా. ఆ వీడియోలు మొత్తం మనం ఒకసారి చూస్తే, ఈ వీడియోలో ఆమె చెప్పింది మొన్న ప్రెస్ మీట్ లో దాదాపు 30 నిమిషాలు ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆ విలేకరులతో అయిన గొడవ చూస్తుంటే కొంత స్క్రిప్టెడ్ లెక్క అనిపిస్తుందా? అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఎవరో లాయర్ని సంప్రదిస్తుంది. లాయర్ అమ్మ ఇవి చెప్తావు, ఇలా చెప్పాలి, ఇలా డిఫెండ్ చేయాలని చెప్తుంటది. ఆ లాయర్ చెప్పినట్టుగా ఈవిడ దాంట్లో పెద్ద ఎంత లేదు. ఆ స్క్రిప్ట్ మళ్ళీ వైసీపీ రాయించారు వీళ్ళు రాయించారు అనుకోవడంలో మనకి ఇది ఉంది. కానీ
లీగల్గా ఎంతవరకు మనం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనే విషయం ఇంతకుముందు తెలియకపోవచ్చు. ఇప్పుడు ఆవిడ తెలుసుకొని దానికి తగ్గట్టుగా రేపు ఇదే మనకి అగనెస్ట్గా వాళ్ళు వాడచ్చు డిఫెన్స్. కాబట్టి ఈ పాయింట్లు మాట్లాడడం మంచిది. మీకు ఒకటే చెప్తా, మీకు ఒక నిన్న ఆవిడ 25 కోట్ల వాయిస్ ఏదో వినిపించినప్పుడు మీదే కదా అంటే ఇది నాది కాదేమోనని అనుకుంటా అంటది ఆవిడ. మీకు ఒక వాయిస్ వినిపిస్తా ఇప్పుడు, మీ వాయిస్ గుర్తుపట్టండి. మనం రేపటి నుంచి షోకి ముందు మనం చేస్తున్న షోస్ ఏవైతే ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రెప్ చేసి విల్ హ్యావ్ టు సెండ్ ఇట్ టు విశ్వాస్ గారు. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఫ్రమ్ టుమారో. ఇది యాక్చువల్లీ వీక్లీ ఎవరా విశ్వాస్ గారు? ఆయనకి మీరు ఎందుకు పంపించాలి ప్రెప్? చెప్పండి. తెలియదు అసలు, నా వాయిస్ కాదు కదా. మీ వాయిస్ కదా ఇది? కాదు కదా. మీ రియాక్షన్ ఎలా ఉంది ఇప్పుడు? మీది కాని వాయిస్ని మీకు నేను వినిపించి ఇది మీది కదా అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? అక్కడ ప్రెస్ వినిపించినప్పుడు ఆవిడ రియాక్షన్. ఇప్పుడు మీరైనా సరే నాకు వినిపిస్తే ఇది నా వాయిస్ ఏంట్రా, ఎవరిది పట్టుకొచ్చావరా, ఇలాగే ఉంటుంది. నా వాయిస్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి సమాధానం ఎక్స్పెక్ట్ చేయండి. కానీ నిజానికి ఈ వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ ప్రెస్ మీట్ తోని సగం జనాలకు అర్థమైపోయింది అసలు అందులో ఇంటెన్షన్ ఏందనేది. ఆమె అందులో పాయింట్ ఇక్కడ ఆవిడ సంగతి అర్థం చేసుకున్నారు. కానీ ఇంకా చాలా మంది పాపం ఆ ఎమ్మెల్యేని సపోర్ట్ ఒక కామాంధుడు ఇవి కావాలని అమ్మాయిని ట్రాప్ చేసి వాడుకోవడం. ఎక్కడ వాడుకునేవాడు ఎవ్వడు కూడా విడాకులు ఇప్పించేంత దాకా పోడబ్బా. వీడికే కదా తలనొప్పి. వాడుకొని వదిలేద్దాం అనుకున్నాడు. అసలు మూడో కంటికి తెలియకుండా పనిచేసుకుంటాడు. ఇంత చేసుకున్న మనిషి ఖచ్చితంగా ఆవిడ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆవిడ బ్లాక్మెయిలింగ్ నుంచి బయటపడి వద్దురా బాబు అనుకుంటున్నాడు. సింపుల్. ఆయన అనడానికి ఏముంది దీంట్లో? ఆయన కూడా ఇప్పుడు జనరల్గా ఎలా అయిపోతుందంటే, అమ్మో ఇప్పుడు నా ఎమ్మెల్యే పదకపోతాము, ఇప్పుడు నేనేం చెప్పాలి, ఇప్పుడు డీప్ ఫేక్ అని చెప్పాను, సజెషన్స్ ఎక్కువైపోతుంటాయి ఈ టైంలో. ఆడపిల్లని నిందేస్తే ఇంకా వాడి జీవితం నాశనం అనే టైప్లో ఉంది ఇప్పుడు సమాజం. కానీ నిజానికి ఆయన పొలిటికల్ కెరీర్కి ఒక మచ్చనే కదా. ఎందుకు సార్ మచ్చ? అరే నువ్వు ప్రేమించావయ్యా, నువ్వేం తప్పు చేసావు? ఎవరన్నా తార్చావా నువ్వు? లేకపోతే 4-5 అమ్మాయిలతో తిరిగావా? నీకు ఏమన్నా పెళ్ళాన్ని వదిలేసి అమ్మాయితో తిరిగావు? నువ్వు ప్రేమించడం ఏ రకంగా తప్పయా? సరే పెళ్ళైన అమ్మాయి సపరేట్గా ఉంటుంది. అవును, రేపు విడాకులు తీసుకుందాం అనుకున్న మంచి ఉద్దేశంతోనే కదా నువ్వు ప్రేమించావు. నువ్వు చేసిన తప్పేంటి? ఎందుకు దాక్కుంటున్నావు? నువ్వు తప్పు చేయలేదు. ఆమె తప్పు చేసింది. ఇంకా చెప్పాలంటే మొగుడు ఉండగా మొగుడు వదిలేసి ఇంకోళ్ళతో ఉందాం అనుకున్నప్పుడు మరి ఈయన ఏం చేశాడు? లెజిటిమేట్గా మనం డైవర్స్ తీసుకొని చేసుకుందాం అన్నాడు. కరెక్టే కదా. ఇప్పుడు అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు నేను లేచి వచ్చేస్తా అంటే వద్దు, పెద్దలను ఒప్పించి మనం చేసుకుందాం అన్న ఎంత పద్ధతో మీ మొగుడిని ఒప్పించి డైవర్స్ తీసుకొని మనం చేసుకుందాం అన్నాడు. కరెక్ట్. ఏంటి తప్పు చేశాడు ఆయన? ఇందులో 25 కోట్ల ఇష్యూ దగ్గరికి వస్తే 25 కోట్లు డిమాండ్ నాకు కావాలి, నాకు ఇచ్చే, నన్ను వాడుకున్నావు అట్లా ఇట్లా అని డిమాండ్ చేసిన ఆడియో కాల్ మనం విన్నాం. అందులో ఈ ఆడియోని ఎప్పుడైతే మీడియా మిత్రులు ఆమెకు మళ్ళీ వినిపించినప్పుడు 25 కోట్లు కాదు, నేనే 7 లక్షలు ఉల్టా ఇచ్చిన అని చెప్తా ఉంది. 7 లక్షలు ఉల్టా అంటే ఏమైనా ఖర్చు పెట్టారో ఏమో మనకు తెలియదు. అది మనకు తెలియదు. 7 లక్షలు ఆవిడ ఏమి ఇచ్చిందో, ఈయన పాపం అంత కష్టమేమి వచ్చిందో 7 లక్షలు తీసుకునేంత. ఆ 7 లక్షల కోసం ఆ ఏడుపు అంతా కూడా నాకు తెలియదు. ఒకవేళ అదే అయితే డైరెక్ట్గా అదే మాట్లాడుకోవచ్చు కదా. దానికోసం ఇంత పంచాయతీ కూడా అవసరం లేదు. సో అవి ఉండొచ్చేమో, ఆవిడ ఇచ్చి ఉండొచ్చేమో. మన పాపం ఆవిడ మాటలు అన్నీ నమ్ముదాం. నేను ఇప్పటిదాకా ఆవిడ చెప్పిన ప్రతి మాట వాస్తవమే అనుకుందాం. ఆవిడ మొదటిసారిగా అత్యాచారం చేశాడు అనే మాట వాస్తవమే అనుకుందాం. ఏమైనా సరే దానికి మీరు అనుకున్నట్టుగా చట్టంలో ఇప్పుడు శిక్షలు. ఇప్పుడు మీరే ఉన్నారు, మిమ్మల్ని మీరు ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. సరే కొన్నాళ్ళు సంసారం చేశారు పెళ్ళికి ముందే. ఒకనొక రోజున ఆ అమ్మాయి నాకు నువ్వు వద్దు, చాలు, నాకు నువ్వు మొహం మొత్తేసావు, లేకపోతే నాకు వేరే సంబంధం వచ్చింది, లేదు నీదేదో తప్పుంది, రీజన్ ఏదైనా కావచ్చు, వద్దు అనుకుందయ్యా నిన్ను. ఇప్పుడు నీ మనసు పగిలిపోయింది. నన్ను ఖర్చు పెట్టించి నాకు ఇంత చేసి అంత చేసి ఇది వాడుకుని డాష్ 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 నువ్వు అది ఇది అని చెప్పి నువ్వేదో నాకు తిట్టుకున్నావు ఏదో. బట్ ఇది మీ ఇద్దరి సమస్య. ఇప్పుడు నువ్వు చట్టానికి వెళ్ళి కోర్టులకు వెళ్ళి ఇదిగో ఈ అమ్మాయి నన్ను మోసం చేసింది, దీన్ని లోపలేయండి అంటే కుదరదు. ఎందుకంటే వెన్ ఉమెన్ సేస్ నో, ఇట్ ఈస్ నో. రీజన్ ఏదైనా ఇమ్మెటీరియల్. వద్దు అనుకుంది ఒక పాయింట్లో ఆపే. నిజమే, మనసు పగిలిపోతుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే పోయి మందు పట్టాలనిపిస్తుంది, ఏమైనా కానీ ఆ అమ్మాయి వద్దు అంటే వద్దు. అలాగే అబ్బాయి అయినా సరే ఒక పాయింట్లో వద్దు అనుకున్నాడంటే వద్దు. ఇప్పుడు
ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు నీ దగ్గర ఏవో ఉన్నాయి, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవి బయటకు వచ్చేసి ఇదిగో చూడు దీని సంగతి చెప్తా అని చెప్పి నువ్వు మీడియాలో కూర్చొని ఈ అమ్మాయి చూసారా నన్ను ఎంత లవ్ చేసి ఇది చేసి ఇదిగో చూడండి చాట్లు చూడండి, చాట్లు కూడా ఓకే, అమ్మాయి వీడియోలు ఏదైనా సరే మీ ఇద్దరు ఇంటిమేట్గా ఉండే వీడియోలు ఏదైనా సరే చూపించామనుకో, రేపు అమ్మాయికి పెళ్ళి అవుతావు కాదు. సరే అమ్మాయి చేసిన తప్పే, నువ్వేం అబద్ధం చూపించట్లా, కానీ నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మాయికి సంబంధించి అంత క్లోజ్ వీడియోలు అటువంటి ఏదైనా పెడితే ఏం చేస్తారు నిన్ను తీసుకుపోయి లోపలేస్తారు. మరి ఇప్పుడు అమ్మాయిని ఎందుకు చేయట్లేదు లోపల? చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా ఏమి లేవు, ఆయన పెడితే అవుతుంది, ఆయన పెట్టకుండా లోపల దాక్కుంటే ఏమవుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఎంక్వైరీ వేస్తారు, ఎవరి మీద వేయాలి ఎంక్వైరీ? ఈవిడ మీద కదా. తప్పులు చేసింది ఎవరు? ఇప్పుడు ఇది తప్పు అని నువ్వు చెప్తున్నావు కదా, ఆ అమ్మాయి నిన్ను మోసం చేసినా సరే నువ్వు ఆ అమ్మాయి వీడియోలు పబ్లిక్ చేయడం అనేది తప్పు అని నువ్వు ఒప్పుకున్నావు కదా, మరి అలాగే ఆ అమ్మాయి చేసినప్పుడు అమ్మాయికి కూడా లోపల అయ్యారు కదా. ఎవ్వడు మాట్లాడు దీని గురించి, ఎవ్వడు మాట్లాడు, మగాడు కదా, ఆ బట్టలు ఇప్పి రోడ్డు మీద నించోబెట్టినా కుక్కతో సమానంగా చూస్తాం. ఎమ్మెల్యే అయినా కూడా అదే గట్టి ఆఖరికి. ఇప్పుడు ఇష్యూ సాధారణ వ్యక్తులు కాదు, ఎమ్మెల్యే దగ్గరికి పోయింది. ఎమ్మెల్యే ఆ ఇష్యూ నాకెక్కడ ఆయన తప్పు కనిపించట్లా, ఈవిడ తప్పు వద్దు అనుకోవడానికి కూడా ఆయనకు ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ కూడా లెజిటిమేట్గా ఉంది. నువ్వు బ్లాక్మెయిల్ చేసే రకంగా బిహేవ్ చేసావు. లేదు నేను 25 కోట్లు అడగలేదు, 25 కోట్లు అడగలేదు, ఓకే వదిలేస్తావు, అది కూడా నీ ఆడియో కాదనుకుందాం. బట్ వీడియోలు ఎందుకు రికార్డ్ చేసావు? నువ్వు స్క్రీన్ రికార్డింగ్లు ఎందుకు చేసావు? స్క్రీన్ రికార్డింగ్లు రికార్డ్ చేసావు అంటే దాని అర్థం ఏంటి? ఏదో రోజు వాడిని వాడదామనే కదా, అవి ఊరికే మధుర స్మృతులుగా దాచిపెట్టుకుందామనా? కాదు కదా, వాడదామనే చేసావు. మరి వాడదామని చేసినప్పుడు వాడుంటావు, అది ఆయనకి తెలిసింది, అమ్మాయి ఆడినంతా వద్దనుకున్నాడు, వెరీ రీజనబుల్. ఇదే ప్రశ్న మీడియా వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎందుకు ఫస్టే కంప్లైంట్ చేయలేదు పోలీసులకు అన్నప్పుడు, నా బిడ్డను చంపుతానన్నాడు, నన్ను చంపుతానన్నాడు ఆయన ఎమ్మెల్యే. ఇటువంటివి చేసినప్పుడు దయచేసి సాక్ష్యాలు చూపించండి. ఎందుకంటే 100 రకాలుగా మాట్లాడదు, ఇది నీకు సాక్ష్యం అడగండి. మనం మీడియా అడగాల్సింది ఏంటంటే ఇటువంటిది కనుక ఆయన నిజంగా చేస్తుంటే సాక్ష్యం చూపించండి, ఏమైనా చెప్పచ్చు. నువ్వు నన్ను చంపుదాం అనుకున్నావు తెలుసా, నువ్వు ఇందాక అక్కడ ఫోన్ చేసావు, వాడికి ఎవరికో సుపారీ ఇచ్చావు, నువ్వే గుర్తుందా నీకు? చెప్పడానికి నోరుంది కదా, నరలేని నాలుగు ఎన్నైనా మాట్లాడచ్చు. బట్ మీరు కొన్ని ప్రూఫ్లు చూపించారు కదా ఆయనకి సంబంధించినవి, ఇంత పకడ్బందీగా ఉన్నారు కదా, మరి అది కూడా రికార్డ్ చేసి ఉండాలిగా, చూపించండి. ఇంకా ముందు 500 వీడియోలని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి రోజుకు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నాను. నువ్వు అదే మంచిది, నువ్వు చేసేది ఏంటి? లిటరలీ బ్లాక్మెయిల్. ఇదే అబ్బాయి చేస్తే ఈ పాటికి లోపల ఉండేవాడు, అమ్మాయి కాబట్టి చాలా మంది. ఇంకా అన్ని వేళ్ళు అబ్బాయి వైపే చూపిస్తున్నాయి. ఎక్కడ నేను అదే అంటున్నా. ఇప్పుడు సరే పొలిటికల్గా వాడుకుంటారు ఖచ్చితంగా, నేను అలా ఫస్ట్ చూడగానే ఒంటరి మహిళలకి సార్ భరోసా కార్యక్రమం పెట్టినట్టున్నారు, ఒంటరి మహిళలకి భరోసా కార్యక్రమం అని. బట్ అమ్మాయితో మాట్లాడిన తర్వాత నాకు మారిపోయింది మొత్తం కంప్లీట్గా. ఏ రోజు కూడా అతను కరెక్ట్గానే ఉన్నాడు, పెళ్లి చేసుకుందాం అనుకునే ఉద్దేశంతోనే ఉన్నారు, కలిసి ఉన్నారు. నువ్వు చేసుకున్నావు ఇట్లా వీడియోలు రికార్డింగ్లు చేసుకొని వాటిని అతని మీద వాడదాం అనుకుంటే ఏ మగాడు కలిసి ఉంటాడు? ఇంత డౌట్ పడి లేకపోతే బ్లాక్మెయిల్ చేద్దాం అనుకునే అమ్మాయితోటి ఎవ్వడు ఉండడు. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ చేసి నన్ను వాడుకున్నాడు, వీడిని శిక్షించండి అని పెళ్ళైన మహిళలు కేసు పెట్టడానికి కుదరదు అనేదానికి మనకి రీసెంట్గా ఇట్లాగే ఒక అమ్మాయి, ఆవిడకి పెళ్ళి అయిపోయి ఆవిడ మొగుడు లేసి వాడుతూ ఉండి వాడి మీద కేసు పెట్టడానికి వెళ్తే ఎంపీలో మధ్యప్రదేశ్లో అభిషేక్ ఆచార్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ 2025 జడ్జిమెంట్ చాలా క్లియర్ కట్గా పెళ్ళైన మహిళలకి ఇది వర్తించదు అని చెప్పి సేమ్ ఇదే సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. నవంబర్ 2025లో ఢిల్లీ హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ఫాల్స్ ప్రామిస్. మీరు ఒకవేళ అతను తప్పుడు ఇంటెన్షన్ తోటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు, ఆ ఇంటెన్షన్ తోటే మీకు ఫాల్స్ ప్రామిస్ చేశాడని మీరు ప్రూవ్ చేయగలగాలి ఫస్ట్ నుంచి. ఇక్కడ ఈయనకి చాలా క్లియర్ కట్గా ఈయన ఫర్లో ఉంది, ఎందుకంటే ఈయన వాళ్ళతో మాట్లాడి దాకా ఇవన్నీ కూడా చేయించాడంటే ఈయన ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది. రావి సింగ్ రాణా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్, సుప్రీంకోర్టు అమోల్ భగవాన్. ఇక నన్ను కారులో మొట్టమొదటిసారి కలిసినప్పుడే ఆయన అత్యాచారం చేశాడు అనే దానికి సంబంధించి, తర్వాత నువ్వు కనుక కన్సెన్షువల్గా 1 year కలిసి ఉంటే అది ఫస్ట్ చేసింది చెల్లదు అనే దానికి సంబంధించి ఒక 2 జడ్జిమెంట్లు. ఒకటేంటంటే అమోల్ భగవాన్ నెహుల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర 2025లో దీనికి సంబంధించిన జడ్జిమెంటు. అలాగే రావి సింగ్ రాణా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్
సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్తుంది, మీరు సంవత్సరం 1.5 సంవత్సరం కలిసి ఉన్న తర్వాత వచ్చి ఆగో మొదటిసారి నాకు జరిగింది ఇది, మిగతా టైంలో అంతా బాగానే ఉంది, మొదటిసారి మొత్తం జరిగిందంటే అంతా నై అని చెప్పి ఆ కేసులు కొట్టేశారు. అవి పడ్డానికి కుదరదు. దీనికి తోడు వాళ్ళని హెరాస్ చేయడానికి మీరు ఎటువంటి కేసులు పెట్టారని చెప్పి వాళ్ళ మీద రిటర్న్ కేసులు పెట్టిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2025లో రూల్ దట్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ హూ కంటిన్యూస్ ఎ రిలేషన్షిప్ వైల్ బీయింగ్ లీగల్లీ మ్యారీడ్ మస్ట్ యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్ చాయిస్. నీ కర్మకి నువ్వే బాధ్యత వహించాలి తప్ప ఇప్పుడు నాకు అది జరిగింది ఇది జరిగిందని చెప్పి క్లెయిమ్ చేయడానికి లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్ 2025. సో శుభపరిణామం ఏంటంటే ఈ 2025-2026 మధ్యలో వస్తున్న జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తెచ్చుకున్నారు. ఇంతకుముందు ఏదైతే ఉందో అమ్మాయి కనుక మోసం చేస్తే ఎటువంటి శిక్ష లేదు, అబ్బాయి మోసం చేస్తే మాత్రం 10 ఏళ్ళు జైలు శిక్ష అన్నట్టుగా ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మారుతున్నాయి. సార్ ఈ రీసెంట్గా కేరళ ఇష్యూ మీరు చూసే ఉంటారు, బస్ ఇష్యూ. ఏం సార్ అంత దారుణంగా పాపం ఆత్మహత్య చేసుకున్నది, వాళ్ళంతా మీమ్స్ వైరల్ అవుతా ఉన్నాయి, వాళ్ళు అట్టపెట్టెలు పెట్టుకొని బస్ ఎక్కాల్సిన పరిస్థితి నిజంగా అందులో ఉందా సార్? అది అంటే అది ఒక నిరసనగా చూడాలి, అంతేగాని అది కొంత ఆడవాళ్ళందరినీ కూడా అవమానించినట్టే కదా. అంటే ఆవిడ ఎవరితో అట్లా చేసిందని చెప్పి ఇంకా ప్రతి మహిళ అలాగే చేస్తుందని వీళ్ళు అట్లా పెట్టుకుంటున్నారంటే అంటే ఒక మహిళ వల్ల మిగతా మహిళల గౌరవం కూడా పోయే రకంగా ఆవిడ బిహేవ్ చేసిందని మనం గమనించాలి. కానీ అట్ ద సేమ్ టైం సమాజం కూడా చూడాల్సింది ఏంటంటే ఎవరో ఒక తట్టని మహిళ ఉన్నంత మాత్రం అందరినీ కూడా అలా చూడడం తప్పు. అండ్ ఆవిడని ఎవరు సమర్థించట్లేదు. ఆవిడ చేసిన పనికి నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మగాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామంటే అయ్యే సిచ్యువేషన్స్ లేవు. ఇప్పుడు నిజంగానే ఆయన బాధ కలత చేయండి ఆత్మహత్య చేసుకోకుండా మేము లీగల్గా వెళ్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు అనుకోండి, పోలీసులు ఏం చెప్తారు తెలుసు, ఒరే నాయన ఆ అమ్మాయి వచ్చి మీరు కేసు పెట్టిందంటే నీ లోపల వేయాల్సి వస్తుంది, నువ్వు కనుక కేసు పెట్టావు అనుకో అమ్మాయిని పిలిపిస్తాం, అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయి నీ మీద రిటర్న్ కేసు పెడుతుంది, నేను లోపలేదు. అదేంటి సార్ మరి నేను కేసు పెట్టాను కదా అమ్మాయిని లోపలేరు అంటే చట్టం అంటలేదు ఆయన, నీ మంచి కూర చెప్తున్నాను వెళ్ళిపో, లేదు నువ్వు ఆ రిస్క్ తీసుకుంటాను, ఓ 14 రోజులు రిమాండ్లో ఉండగలను, తర్వాత ఏంది ఫైట్ చేస్తానంటే ఓకే నేను పెడతా అంటారు. అందుకు లేదు సార్ వద్దు వెళ్ళిపో. సావు తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అతనికి మనం అనుకుంటా ఏ చిన్నవాడికి చచ్చిపోయాడని చెప్పి రోజు అదే పనిగా కాకుల్లాగా పుడుస్తూ ఉంటే ఆఖరికి అమ్మా నాన్న కూడా అతన్ని అనుమానంగా చూస్తుంటే ఇంకేముంటుంది. బయట పోలీసులు ఏమి చేయరు, మీడియాలో ఎవరూ నమ్మరు, అందరూ కూడా ఇతను ఒక కామాంధుడిలా చూస్తుంటే. చూసారా సార్ ఆ వీడియో చూసారు మీరు? అందులో ఏమైనా అనిపించిందా మీకు? ఏంటి అంటే ఆమెకు నిజంగా టచ్ చేసినట్టు ఉద్దేశపూర్వకంగా అనిపించింది. ఆయన ఎక్కడ తగలలేదని చెప్పి ముందుకెళ్ళి అడి తిరిగి అది 7వ సారి అటెంప్ట్ అట్ట, 6 సార్లు ట్రై చేసినట్ట దొరకలేదు, 7వ సారి ఏదో కొంచెం టచ్ అయినట్టుగా అనిపిస్తే అది పెట్టినట్టు. అంత దారుణం సార్. ఇట్లాంటి వాళ్ళ వల్ల మారుతాయి. ఇప్పుడు చెప్తున్నా కదా నేను కొన్నాళ్ళుగా వీటి మీద పోరాటం చేస్తున్నా. ఈ తప్పుడు ఫేక్ రేప్ కేసెస్ కావచ్చు, లేకపోతే కోర్ట్స్ కొంత కళ్ళు తెరుస్తున్నాయి, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు కోర్టులు. ఇప్పుడు అదే మీకు జడ్జ్మెంట్స్ లిస్ట్ చెప్తున్నా. మా అమ్మాయి మీద కేసు కూడా ఫైల్ అంటున్నాయా? ఫైల్ అయింది. అబెట్మెంట్ టు సూసైడ్ అంటే ఆత్మహత్యకి పురుగొల్పే విధంగా నువ్వు బిహేవ్ చేసావని అమ్మాయి మీద పెట్టారు కేసు. నాకు తెలిసి బయటపడచ్చు ఆ అమ్మాయి, కానీ పరువు అయితే పోయింది. ఇప్పుడు జైలుకి వెళ్ళింది, 14 రోజులు రిమాండ్ వస్తో లేదో బెయిల్ వస్తో లేదో తెలియదు తర్వాత. ఇది ఈ ఇష్యూ మొత్తానికైతే కొనసాగుతూ ఉన్నది. ఈ ఇష్యూలో ఖచ్చితంగా ఆమె ఇంటెన్షనల్గానే ఈ వీడియోలను రికార్డ్ చేసింది, అతను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆయన వైపు నుంచి మనం చూస్తే ఓవరాల్గా పెద్దగా తప్పులు కనిపించట్లేదు. ఆమెను విడాకులు వాళ్ళ భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత బహుశా పెళ్లి చేసుకుందామన్న ఆలోచనతోనే ఆయన పోయి ఆ మహిళతో పరిచయం పెంచుకుని ఉండొచ్చు అనేది శేఖర్ భాష గారు అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ విషయం ఎటు టర్న్ తీసుకోబోతా ఉంది, దీని మీద విచారణ చేస్తే ఎంక్వైరీ చేస్తే ఎవరు ఏంటనేది బయటపడే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.